భారత్లో సూర్యరశ్మికి లోటే లేదు. కానీ 70-90% మంది జనాలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. పోషకాలు లేమికి సంబంధించి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనని కూడా వైద్యులు కామెంట్ చేస్తున్నారు. విటమిన్ డితో వాస్తవానికి హార్మోన్ గణాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. శరీరం కాల్షియంను సమర్థవంతంగా గ్రహించేందుకు విటమిన్ డి అవసరం. రోగనిరోధక శక్తి, మెదడు ఆరోగ్యానికి విటమిన్ డి కీలకం. సూర్యరశ్మిలోని యూవీబీ కిరణాలు సాయంతో చర్మంలో విటమిన్ డి తయారవుతుంది. ఇది తగ్గిన సందర్భాల్లో అలసట, నిరుత్సాహంగా ఉండటం, కండరాలు నొప్పి, నిత్యం అనారోగ్య బారిన పడటం వంటివి కనిపిస్తుంటాయి. విటమిన్ డి లోపానికి కారణాలు. సూర్యరశ్మి పుష్కలంగా లభించే భారత్లో విటమిన్ డి లోపం అధికంగా ఉండటం ఆశ్చర్యకరమే అయినా ఇందుకు పలు కారణాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. జనాలు రోజుల్లో అధిక భాగం 4 గోడల్లోనే పరిమితం కావడం ఈ సమస్యకు ముఖ్య కారణం. గాజు అద్దాల కిటికీలు ఉన్నప్పటికీ ఇవి యూవీబీ కిరణాలను చాలా వరకు నిరోధిస్తాయి. ఫలితంగా జనాల్లో విటమిన్ డి లోపం తలెత్తుతుంది. SPF 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్లు కూడా యూవీబీ కిరణాలను 90% వరకు అడ్డుకుంటాయి. దీంతో చర్మంలో విటమిన్ డి తయారీ తగ్గుతుంది. కాల్షియం కారణంగా గాల్లో పెరుగుతున్న సూక్ష్మ దుమ్ము రేవులను కూడా యూవీబీ కిరణాలు భూమిపైకి పూర్తి స్థాయిలో చేరకుండా చెల్లాచెదురు చేస్తున్నాయి. మెట్రో నగరాల్లో కాల్షియం కారణంగా 60% మేర యూవీబీ కిరణాలు కిందకు చేరట్లేదని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. యూవీబీ కిరణాలు చర్మంలోని మెలనిన్ కూడా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. చర్మం ముదురు రంగులో ఉండటానికి కూడా మెలనినే కారణం. ఇక మెలనిన్ ఎక్కువగా ఉండే భారతీయులకు పూర్తి స్థాయిలో విటమిన్ డి అందాలంటే 3 నుంచి 5 రెట్లు అధికంగా ఒంటిపైన ఎండ పడడం అవసరం. కానీ జనాలు ఇల్లు, ఆఫీసులకు పరిమితం అయిపోయి విటమిన్ డి లోపం బారిన పడుతున్నారు. విటమిన్ డి లోపంతో కేవలం ఎముకలు బలహీన పడడమే కాకుండా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. గుండె జబ్బులు, డయాబెటిక్స్ వంటి రోగాల ముప్పు కూడా పెరుగుతుంది. అయితే రోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట మధ్యలో 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ఎండలో నిలబడితే విటమిన్ డి లోపాన్ని సులువుగా అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు.